దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి ఈ ప్రార్థనా మందిరంలో మరి సమకూడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి గడిచిన కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మేలులు మన పట్ల చేసినందుకు దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నేను చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క వాక్యమును పంచుకుంటాను. దేవుడు మనకు తెలియజేస్తున్న ఈ యొక్క ఆదివారం దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడో ఆ యొక్క మాటలు మనం శ్రద్ధగా వినడానికి మనం ఈ మందిరానికి వచ్చి ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విందాం. మరి ఒక మాట చెప్తాను. మరి గత 22వ తారీఖున మండపేటలో మా అబ్బాయిని ఉయ్యాల్లో వేసాం. ఉయ్యాల ఫంక్షన్ జరిగింది. అంతేకాకుండా పేరు కూడా పెట్టాం. ఆ పేరు ఏంటనేది కూడా మీకు చెప్తాను. దేవుని దయ వల్ల పిల్లోడు అంతా మంచిగా బాగున్నాడు. ప్రార్థన చేశారు మీరందరూ. మంచి బాగున్నాడు పిల్లోడు. తల్లి బిడ్డ కూడా బాగున్నారు. మీ ప్రేమ, మీ యొక్క ప్రార్థన మా పట్ల ఉన్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. అందరూ చిన్న కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు నోసుకులెన్నో స్తోత్రాలు తండ్రి. ఎల్లప్పుడూ కోట్లాది దేవదూతలతో పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని గాన ప్రతిగానముల చేత స్తుతించబడుతున్న తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నేను మహింపరచడానికి నీ మందిరములోనికి, నీ మందిర ఆవరణములోనికి ఎవరెవరైతే వచ్చి ఉన్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా నీ వాక్యము వెల్లడుగుతూ ఉండగా దేవా, నీ వాక్యము దేవా విని దేవా ఒక చెవితో విని రెండవ చెవితో వదిలివేసే వారిగా కాకుండా దేవా చెవి గలవాడు వినుగా కానీ మీరు పలికిన విధానాన్ని బట్టి దేవా చెవులతో నీ వాక్యమును విని గ్రహించి మనసులో భద్రము చేసుకుని దేవా దాని ప్రకారంగా నడుచుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఇక్కడ నిలబడిన నేను కాదయ్యా మాట్లాడేది, దేవా నీవే నా ద్వారా మాట్లాడండి. మీరే ఈ ప్రజలతో మాట్లాడండి. ఈ శబ్ద యంత్రము ద్వారా ఎవరెవరైతే దేవుని వాక్యం వింటున్నారో వారందరితో కూడా మీరే మాట్లాడమని, మీ మాట మమ్మల్ని బ్రతికించేది ప్రభు. మీ మాట దేవా బండను బద్దలు కొట్టు శుద్ధి వంటిది నాయన. నీ మాట దేవా జుంటె తేనె దారుల కన్నా మధురమైనది నాయన. నీ మాట ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి తిమోతికి రాసిన మొదటి పత్రిక చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. ఎందుకంటే ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి ఆయన వాక్యాన్ని నేర్చుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి. నేను బైబిల్ చదువుతూ ఉండగా దేవుడు నా బిడ్డకి ఏ పేరు పెట్టాలో ఆయన తెలియజేసిన విధానాన్ని బట్టి నేను ఆ పేరును పెట్టాను. ఆ పేరును మీకు తెలియజేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే అక్కడ రాయబడిన మాట ఏముందో చూడండి. తిమోతికి రాసిన అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 190వ పేజీ 1వ అధ్యాయము 17వ వచనం చూస్తే అక్కడ సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక ఆమేన్ అని రాస్తుంది. ఇక్కడ ఏమని రాస్తుందంటే సకల యుగములలో రాజై ఉండి. మన దేవుడు సకల యుగములలో రాజై ఉన్నాడు. అంతేకాకుండా అక్షయుడంట. ఆయన పేరేంటండి? అక్షయుడు, అదృశ్యుడును నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు కలుగునుగాక ఆమేన్ అని రాయబడింది. మరి దీంట్లో ఉన్న దాని ప్రకారంగా ఏ పేరు పెట్టుంటానో మీకు ఏమన్నా అర్థమైందా అండి? ఏ పేరు పెట్టాను పిల్లడికి? అక్షయ్ కుమార్ అని పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్షయుడు అనే దేవుని పేరును బట్టి మన దేవుడి పేరు ఏంటండి? అక్షయుడు. అక్షయుడు అనే మన దేవుని పేరును బట్టి దైవ సేవకులు మన పాస్టర్ గారు, మరి పాస్టర్ శ్యామ్ కుమార్ గారి చేతుల మీదుగానే అక్షయుడు అనే పేరు పాస్టర్ గారు పెట్టారు. అక్షయ్ కుమార్ అనే పేరు పెట్టారు. దేవునికి స్తోత్ర. మరి సంఘస్థులు మీకు తెలియదు కాబట్టి మీకు కూడా తెలియజేయాల్సిన తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. నా కుమారునికి మరి పిల్లవాడు వస్తే ఏమని పిలవాలని మీరు? అక్షయ్ కుమార్ అని పిలవాలి. లేకపోతే అక్షయ్ అని పిలిచినా పర్వాలేదు, అక్షయ్ కుమార్ అని పిలిచినా పర్వాలేదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కుమారుడికి, తల్లికి కూడా. మరి మూల వాక్యంలోనికి మరి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మరి నాతో ఈ దేవుడు నాకు ఈరోజు ఆలోచన ఇచ్చాడు. ఏ ఆలోచన ఇచ్చాడంటే దేవుడు ఈ వాక్యం గురించి
లైవ్లో చూస్తున్న ఎవరైనా లైవ్లో చూస్తున్న స్త్రీలకు కూడా ఈ వాక్యం ఇంటికి సంబంధించింది. మాట్లాడేది నేను కాదు, దేవుడే. దేవుని వాక్యమే నేను చెబుతాను, నా సొంత ఆలోచనలు ఏమి చెప్పను. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఈరోజు దేవుడు నాతో చెప్పిన వాక్యం, అందరికీ తెలియజేయాలని అనుకున్న వాక్యం ఏంటంటే, జ్ఞానము కలిగిన స్త్రీ, అంతేకాకుండా మరి గయ్యాలి అనే స్త్రీ, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం ఎలా ఉండాలి అనే వాక్యం గురించి మనం మాట్లాడుకున్నాం. చూడండి, సామెతలు రాసిన గ్రంథము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనం. ఈ వాక్యము నూతనముగా పెళ్ళైన వారికి, నూతనముగా పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తున్న యవనస్తులకు, అందరికీ, స్త్రీలకి పురుషులకు కూడా సంబంధించిన ఈ వాక్యాన్ని ఈరోజు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి శ్రద్ధగా విని నేర్చుకుందాం. ఇక్కడ సామెతలు గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం చూస్తే, ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు అని రాయబడింది. దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఇద్దరు స్త్రీల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఒకటి ఏంటంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టము అని గుణవతి అయిన భార్య గురించి తెలుసుకుంటాం. అంతేకాకుండా జగడగొండి అయిన ప్రాణము విసిగించే గయ్యాలి అనే భార్య గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ భార్యల లేకపోతే ఇంటికి మనం బయట చూస్తే, బయట సామెతలు మనం చూస్తే ఏమని రాస్తుంటే, ఇంటికి దీపము ఎవరంటండి? ఇల్లు వెలుగుతూ ఉంది అంటే, ఇల్లు వెలుతురుతో నింపబడింది అంటే, నా భార్య అయినా వేరే ఎవరి భార్య అయినా ఆ ఇంటికి దీపం ఎవరంటే ఇల్లాలు అని బయట వాళ్ళు చెప్తారు. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. బయట విషయాల కన్నా మనకి బైబిల్ వాక్యం ముఖ్యమైంది. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? మనం దేవుణ్ణి నిజంగా నమ్మిన వారమైతే, దేవుడి మీద ప్రేమ కలిగిన వారమైతే, మరొక విషయం చెప్తాను. దేవుడు ఈరోజు చాలా రోజుల తర్వాత మందిరం తుడిచానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను ఇక్కడ దేవుని సేవ చేసేటప్పుడు, దేవుని సేవ చేస్తూ 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 ప్రతి ఆదివారం నేనే మందిరం తుడిచేవాడిని, ప్రతి ఆదివారం కుర్చీ నేనే వేసేవాడిని. అప్పుడప్పుడు మరి కేరళ నుండి, ప్రాంతం నుండి వచ్చిన మా విశ్వనాథ్ గారు కేరళ నుండి వస్తే ఆయన తుడిచేవారు. ఏదేమైనప్పటికీ దేవుని మందిరం మనకి సంఘస్థులు తక్కువ కదా, 5, 6, అది కూడా 11ంటికి 12ంటికి వస్తూ ఉంటారు ప్రార్థనకి. అలా వచ్చేసరికి ఈ మందిరాన్ని సిద్ధపరిచేది ఎవరో? పాస్టర్ గారే సిద్ధపరచాల్సి వస్తుంది. కొన్ని సంఘాల్లో విశ్వాసులు నా దేవుని మందిరం నీటిగా ఉండాలి, నా దేవుని మందిరం శుభ్రంగా ఉండాలి, నా దేవుని మందిరాన్ని నేను మంచిగా చేసుకోవాలని ఆశతో విశ్వాసులే వచ్చి తుడుస్తారు. కానీ మీరు అమెరికా నుండి రావాలి, కొంతమంది ఏమో హైదరాబాద్ నుండి రావాలి, కొంతమంది ఏమో విజయవాడ నుండి రావాలి. మీరు వచ్చేసరికి లేట్ అవుద్ది కాబట్టి పాస్టర్ గారే తుడుచుకుంటున్నారు. మనం ఆ విషయంలో చాలా సంఘస్థులుగా, మీరు కొంచెం ముసలి వయసులో ఉన్నప్పటికీ మనం సిగ్గుపడాలి. ఎందుకంటే వృద్ధాప్యము వచ్చు వరకు మనల్ని ఎత్తుకునేవాడు ఆయన మందిరాన్ని మనం శుభ్రం చేసుకోలేకపోతే, ఆయన మీద ప్రేమ లేకపోతే, దేవుణ్ణి స్తుతించలేకపోతే, కానీ దేవుని మందిరం తుడుస్తుంటే పాత రోజులు గుర్తొచ్చినాయి నాకు. ఈ రోజు దేవుని మందిరం తుడుస్తుంటే నాకు పాత రోజులు గుర్తు. చాలా రోజుల క్రితం ఇలాగే తుడిచాను కదా, ఇలాగే చీరలు వేసాను కదా. నేను బద్దకొస్తున్నాయి, ఒక విధంగా చెప్పాలంటే చాలా బద్దకొస్తున్నాయి. నేను అందరికన్నా బద్దకొస్తుంది నేను అంతగా చేయను. కానీ దేవుని మందిరం అంటే చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. దేవుని మందిరం అంటే చాలా ఇష్టం కాబట్టి తుడిచేవాడిని, చేసేసేవాడిని. నేను అక్కడి నుండి వచ్చాను కాబట్టి దేవుడు నన్ను ఇంతలా దీవించాడు. నిజంగా చెప్తున్నాను, ఒక దైవ సేవకుడు చెప్పిన మాటలు నేను ఎప్పుడు విన్నా. ఆ దైవ సేవకుడు ఏం చెప్పాడు అంటే, మందిరంలో ప్రతి దైవ సేవకులు ఇదే చెప్తారు, దేవుని మందిరంలో నువ్వు బాత్రూములు కడిగిన. నేను హోసన్నా మినిస్ట్రీస్ లో ట్రైనింగ్ అయ్యాను. హోసన్నా మినిస్ట్రీస్ గుంటూరులో 40 రోజులు ట్రైనింగ్ అయ్యాను. ఆ 40 రోజుల ట్రైనింగ్ లో మొట్టమొదటిగా నేర్పించేది ఏంటంటే బాత్రూములు కడగడం నేర్పుతారు. ఎల్లరా బాత్రూములు కడగమంటారు. వాళ్ళు ఇల్లు వెళ్ళే బాత్రూమ్, నీళ్ళు వెళ్ళిన బాత్రూమ్ నేను కడుక్కోవడం అది వేరు. కానీ వాళ్ళు వెళ్ళే అందరూ ఉపయోగించే బాత్రూములు కడగడం అంటే తగ్గింపుతనానికి సాదృశ్యం అన్నమాట. అంటే తగ్గించుకున్నాను నేను, తగ్గింపుతనం నాది ఉంది అని నోటితో. అందుకని నేనే ఎప్పుడు వాక్యం చెప్పినా
క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి, క్రియలు కలిగిన ప్రేమ ఉండాలి, క్రియలు కలిగిన తగ్గింపుతనం ఉండాలి. అంటే క్రియలు లేకపోతే నేను తగ్గించుకున్నానండి, నేను నిన్ను ప్రేమించానండి, నేను నిన్ను లేకపోతే విశ్వాసం కలిగి ఉన్నానండి నోటితో చెప్పడం వల్ల అది కాదు, కానీ క్రియలలో చూపించాలి. నేను ప్రేమిస్తున్నానంటే, మామగారిని ప్రేమిస్తున్నానంటే ఇంటికి పిలిచి ఏం పెడతాను? భోజనం పెడతాను. ఆ భోజనం పెట్టేటప్పుడు కొసరగా ఇంకా వేసుకోండి అంటాను. అలాగే అది ప్రేమ. అలాగే విశ్వాసం కూడా, విశ్వాసానికి తగినట్టుగా మొన్న జనవరి 3వ తారీఖున చెప్పిన వాక్య ప్రకారంగా విశ్వాసానికి తగిన క్రియలు చేయాలి అని చెప్పాను. అలాగే ఇప్పుడు తగ్గింపుతనానికి కూడా వాళ్ళు సాదృశ్యంగా పనులు చేయాలి. ఆ యొక్క బాత్రూమ్లు కడగడానికి అక్కడ ట్రైనింగ్ పొందడానికి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తారు. 40 రోజులు ట్రైనింగే కదా, దానికోసం ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు. లేకపోతే ఇంకొక కొంతమంది దేవుని సేవ అంటే ఇష్టపడిన వాళ్ళు, ఇంకా బాగా జాబులు చేసే వాళ్ళకు కూడా వచ్చి బాత్రూమ్స్ దేనికి? బాత్రూమ్ తుడిస్తే ఏదో నాకు నేను తగ్గించుకున్నా, అలా కాదు. ఆ యొక్క నేను ఎప్పుడు తుడవలేదే, నేను ఎప్పుడు కడగలేదే, నేను ఎప్పుడు చేయలేదే, కానీ ఇప్పుడు దేవుని కోసం నేను చేస్తున్నాను, లోబడుతున్నాను దేవునికి. దేవుని మాటకు లోబడడం అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకు లోబడిన వ్యక్తిని, అందుకని కొంతమంది ఇక్కడికి చాలా మంది, ఇంకొక రాణి అక్కని సీతంపేట నుండి వచ్చేది. రాణి అక్కని, ఆ అక్క ఇక్కడికి వచ్చి మందిరం చాలా రోజులు తుడిచింది. అంతేకాకుండా ఆ అక్కకు పిల్లలు లేనప్పుడు ఆ లయన్ గారు బాధపడుతున్నప్పుడు, పిల్లలు లేనప్పుడు ఎంత బాధపడి ఏడ్చి కన్నీళ్లు కార్చి గర్భం గురించి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ హన్నాలాగా ప్రార్థన చేస్తూ ఇక్కడికి ఉపవాసం ఉండి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళు సీతంపేట నుండి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె మందిరపు పనులన్నీ చేశాడు. ఆ మందిరపు పనులన్నీ చేసినప్పుడు ఆమెను దీవించాడు. మేము కూడా కొంతమంది ఎవరైనా గర్భం దాల్చాలని ఎంతో వచ్చిన వాళ్ళకి మందిరం భోజనాలు వడ్డిస్తున్నప్పుడు వడ్డించమ్మా నువ్వు, చివరికి గోవర్ధన అక్కలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు, చివరిలో తినేసిన ఆకులను ఎత్తడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దేవుని పని నేను చేయడం. ఆ ఆకులు నేను తీయడానికి, చాలా మంది తీయడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? ఎందుకంటే అది తినేసిన ఆకు నేనేది తీయాలి. కానీ తగ్గింపుతనానికి తీస్తే అది తగ్గింపుతనానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. అది దేవుని మాట విని దేవునికి విధేయత చూపిస్తున్నట్టు లేక. దేవునికి స్తోత్రం. అలా నేను కూడా చాలా సార్లు చేశాను. నేను దేవుని పని అంటే చాలా ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం. ఇష్టం ఉంటే కష్టం అంత కష్టంగా అనిపించదు. దేవునికి స్తోత్రం. ఇష్టం ఉంటే కష్టం అంత కష్టంగా, ఇష్టంగా చేసే పని ఎప్పుడు ఈజీగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆ టాపిక్ అయిపోయింది. దేవుడు గుర్తు చేశాడు కాబట్టి ఆ విషయం తెలియజేశాను. ఏదేమైనప్పటికీ ఈ రోజు తుడుస్తూ ఉంటే ఆ యొక్క అనుభవాలు, ఆ యొక్క ఆనందకరమైన సంతోషకరమైన దేవుని మందిర పని అనుభవాలు నాకు గుర్తొచ్చి మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ఇలాగే డప్పు కొట్టేవాడిని, ఇలాగే డప్పు కొడుతూ, ఇలాగే పాటలు పాడుతూ, మరొకసారి పాత సంఘం ఉండేది కదా, పాత సంఘం అంటే వెళ్ళిపోయి మన దగ్గర నుండి విడిపోయి వెళ్ళిపోయిన సంఘం కూడా నేను చేసే పరిచర్య చూసి వాళ్ళందరూ ఎప్పుడో వచ్చి కూర్చునేవారు. నేను పరిచర్య చేసి పాటలు పాడి పాటల్లో నడిపించి అంత చేశాను కాబట్టి దేవుడు నన్ను ఇంత నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. నూతనమైన ఆత్మలను దేవుని మందిరంలోనికి నడిపించాలి. దేవునికి స్తోత్రం. ఈ దైవ సేవకుల్లోనే, ఈ దేవుని సేవలోనే ఎన్నో రాజకీయాలు ఉన్నాయి. నేను చూసిన విధానంలోనే ఎన్నో రాజకీయాలు, ఎన్నో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. కానీ దేవుడు చూస్తున్నాడు, ఎవని క్రియల చొప్పున వానికి ఏమిస్తాడండి? ప్రతిఫలం ఇస్తాడు. నేను చేసిన పనికి దానికి తగినట్టుగా ప్రతిఫలం ఇస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు దొరకకపోవచ్చు, ఇప్పుడు ప్రతిఫలం దొరకకపోవచ్చు, కానీ పరలోకంలో ఏమిస్తాడు? ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. నీ యథార్థతను దేవుడు చూస్తాడు. దేవుడు చూడలేదనుకుంటున్నావా? దేవుడు నువ్వు చేసే పనులు చూస్తలేదనుకుంటున్నావా? ఖచ్చితంగా మనకి పుట్టినవాడు పిట్టక మానదని బయట విషయాలు మనం చూస్తాం, బయట చెప్తా ఉంటారు. ఇక్కడ కూడా దేవుని వాక్యం చెప్తుంది, పుట్టినవాడు ఖచ్చితంగా మరణించాలి. కానీ లోపల ఉంది చూసావా ఆత్మ, ఈ ఆత్మకి మరణం లేదు. ఈ ఆత్మ నిత్య అగ్ని గుండంలో అన్నా ఉండాలి, లేకపోతే పరలోకములో అయినా ఉండాలి. ఈ పరలోకములో దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు నీ క్రియలను బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ క్రియలు నిన్ను నిలబెడతాయి, నీ క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరి క్రియల
కు ఆయన వానికి ప్రతిఫలం ఇస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మూల వాక్యంలోనికి వెళ్ళిపోదాం. కొన్ని విషయాలు నేను దేవుని సేవకునిగా తెలియజేయాలి కాబట్టి తెలియజేశాను. మూల వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు గుణవతి అయిన భార్య గురించి, అంతేకాకుండా గయ్యాలి అనే భార్యను గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు గయ్యాలి అని అంటారు అనే భార్యను గురించి మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనంలో ప్రాణము విసిగిస్తుందంట ఈమె. గయ్యాలి భార్య ఏం చేస్తుందండి? ప్రాణాన్ని విసిగించేస్తా ఉంటది. ప్రాణము విసిగించు జగడగొండి దానితో, అంటే జగడాలు ఒక 2 రోజులు ఆగితే జగడం, మళ్ళీ సద్దుమణిపోతాయి, మళ్ళీ 3 రోజులు ఆగితే జగడం, మళ్ళీ సద్దుమణిపోతాయి. అంటే నిత్యం ఏమంటారు అంటే దాన్ని దినదిన గన్నం నూరేళ్ల ఆయుష్ అన్నట్లుగా, బయట విషయాలు అన్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది, జగడగొండితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు. అమ్మా మరి ఆన్లైన్ లో చూస్తున్నాం, మరి స్త్రీలు గాని మరి ఎవరైనా నూతనముగా చేసుకోబోతున్నా, నూతనముగా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్న స్త్రీలు గాని, ఈ వాక్యం నేను యూట్యూబ్ లో ఎక్కిస్తాను, అందుకని స్త్రీలు గాని ఎవరైనా గాని మీరు ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలంట. సెంటు సుగంధ తైలము కంటే ఏది మేలంట? మంచి పేరు మేలంట. మనం మంచి పేరు తెచ్చుకునే వారుగా ఉండాలి. అత్తవారి ఇంటిలోనూ పుట్టింటిలోనూ ఏం తెచ్చుకోవాలి? పుట్టింటికి మంచి పేరు తేవాలంటే మనం ఎలా ఉండాలి? మంచిగా గుణవతి అయిన భార్యగా ఉండాలి. దానికి ఏమని చేయాలంటే ఇక్కడ సుగంధ తైలం ఏం చేస్తుందండి? సుగంధం. ఇప్పుడు నేను సెంటు కొట్టాను అనుకోండి, ఎక్కువగా కొట్టాను అనుకోండి, నీ పక్కలో వాళ్ళందరికీ ఏమొస్తుంది? మంచి సువాసన వస్తుంది. నేను కూడా సెంటు కొట్టుకుంటే సువాసన వస్తుంది. అది అందరికి పరిమళాన్ని వెదజల్లినట్లుగా నీ పేరు, నీ మంచి పేరు, మనం చేసిన పని గుర్తుండకపోద్దో కానీ నీకు వచ్చే మంచి పేరు మాత్రం తరతరాలు గుర్తుంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఎంత మంచిదండి, పుట్టింటికి గౌరవం తీసుకొస్తుంది, అత్తింటికి గౌరవం తీసుకొస్తుందని ఆ మంచి పేరు కలిగి ఉండడానికి నూతనంగా పెళ్లి చేసుకున్నవారు, నూతనంగా పెళ్లి చేసుకోబోయే స్త్రీల గురించి, చెల్లెళ్ళ గురించి నేను చెప్తున్నాను. మీరు ఆ యొక్క బైబిల్, దేవుని యొక్క బైబిల్ చెప్పే మంచి పేరు మేలమ్మ. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఒక చిన్న చెడ్డ పని చేస్తే చాలు, కానీ మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి. 100 మంచి పనులు చేస్తే నీకు మంచి పేరు వస్తుందో లేదో తెలియదు, కానీ ఒక్క చిన్న చెడ్డ పని చేస్తే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చెల్లెమ్మ నువ్వు ఏం చేయాలనంటే చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. నీ ఇంటికి దీపము ఇల్లాలే కాబట్టి నీకు ఎంతో ప్రాధాన్యమైన మరి స్థితిని, ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ అవ్వని ఆదాముని తయారు చేసినప్పుడు ఆదామును తయారు చేశాడు. ఆదామును మట్టితో తయారు చేసి తన పోలికగా తయారు చేసుకుని, చూద్దాం ఆది కాండంలో తన పోలికగా తయారు చేసుకున్న తర్వాత, ఆది కాండము 2వ అధ్యాయం చూడండి. ఆది కాండము 2వ అధ్యాయంలో 18వ వచనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనుకున్నాడు దేవుడు. అబ్బాయి తయారు చేసుకున్నాడు, మానవుని తయారు చేసుకున్నాడు, కానీ అతను ఒంటరిగా ఉండడం మంచిది కాదనుకుని అతనికి సాటి అయిన సహాయంగా తయారు చేశాడమ్మా చెల్లమ్మ. కాబట్టి నిన్ను సాటి అయిన సహాయంగా చేసినప్పుడు అతనికి సహాయపడాలి. సరి అయిన జోడి నువ్వే. అందుకనే నిన్ను, ఆమెను, అతన్ని ఎందుకు దేవుడు కలిపాడు అని అంటే, సాటి అయిన సహాయం, సరి అయిన జోడి నువ్వే కాబట్టి అతన్ని దేవుడు నీతో కలిపాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే సాటి అయిన సహాయంగా ఉండాలి. అదే ఉద్దేశం నిన్ను క్రియేట్ చేయడానికి, నిన్ను నిర్మించడానికి, నిన్ను ఏర్పాటు చేయడానికి. నేను కూడా పెళ్లి కాకముందు ఏ విధంగా ప్రార్థన చేసేవాడిని అంటే, అయ్యా నాకు సాటి అయిన సహాయం కావాలయ్యా, ఇలాగే ప్రార్థన చేసేవాడిని. నాకు సాటి అయిన సహాయం కావాలయ్యా. మా అమ్మ నాన్న నా పెళ్లి గురించి ఎక్కువ ఆలోచించాల, నేనే ఆలోచించాను. దేవునికి స్తోత్రం. నేనే వాళ్ళు ఆలోచించారో లేదు నాకు తెలియదు, కానీ నాకు తెలియదు అనుకుంటున్నాను, నేను ఆలోచించారో లేదు నాకు తెలియదు, కానీ నేనే ఎక్కువ ప్రార్థన చేసుకున్నా, అయ్యా
నా జీవితంలో వచ్చే నా భార్య నాకు సాటి అయిన సహాయంగా ఉండాలని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. ఇది ఆత్మీయత, దేవునితో సంభాషణ. దేవుడు నా తండ్రి తర్వాత పరమ తండ్రి ఎవరనంటే నా దేవుడే. నా దేవునితో నేను సంభాషణ చేసి ఇక్కడే మోకాలు వేసి ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేసేవాడిని. నా పెళ్లి చాలా మంచిగా జరగాలయ్యా, అంగరంగ వైభవంగా జరగాలయ్యా, నాకు సాటి అయిన సహాయం కావాలయ్యా, నాకు సాటి అయిన సహాయం వస్తే నేను ఇద్దరం కలిసి నీ సేవలో కొనసాగుతామయ్యా అని చెప్పి ఎంత ప్రార్థన చేశాను. నిజంగా సాటి అయిన సహాయము, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది. ఒంటరిగా ఉంటే చెడిపోతాడు, ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా చెడిపోతాడు. కాబట్టి సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు దేవుడు. ఎలా ఇచ్చాడంటే వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టుచు అని అతని యొద్దకు వాటిని రప్పించను. జీవగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త భూజంతువులకు పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయిను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి ఏం చేశాడండి? ఆదాముకి గాఢ నిద్ర కలగజేశాడు. ఏం చేశాడు? నిద్రపోపుచ్చాడు. అప్పట్లో మరి మత్తు మిషన్లు లేవు, అప్పట్లో మత్తు కలగజేశాడు. ఆదాముకి దేవుడే మొట్టమొదటి ఆపరేషన్, ప్రపంచంలో మొట్టమొదటి ఆపరేషన్ ఎవరు చేశారు అని అంటే మా ఆవిడికి ఆపరేషన్ నేను మొట్టమొదటిసారి చూశాను. అంతలా కోసేస్తారని నేను ఎప్పుడు, ఆమె ఎంత బాధపడిందో. మొట్టమొదటి ఆపరేషన్ పాస్టర్ ఆ దేవుడే చేశాడు. చేసి ఆ యొక్క మొట్టమొదటి ఆపరేషన్ అబ్బాయికే చేశాడు, అమ్మాయికి కూడా కాదు, అబ్బాయికే చేశాడు. గాఢ నిద్ర కలగజేసి అతని పక్కటెముకలలో ఒక దానిని తీశాడంట. అతని పక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చాడు. ఆ పక్కటెముకను తీసి కొంచెం మాంసం తీసి దానితో అందమైన అమ్మాయిని తయారు చేశారట. దేవునికి స్తోత్రం. ఆ అందమైన అమ్మాయిని తయారు చేసి, స్త్రీని తయారు చేసి ఎవరి కోసం తయారు చేశాడు? ఆదాము కోసమే. తీసుకువచ్చి ఆ ఆదాము ముందు నిలబెట్టగానే అమ్మాయి సౌందర్యాన్ని చూసి పాట పాడటం ప్రారంభించాడు ఆదాము. ఏమని పాట పాడుతున్నాడంటే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారీ అనబడును అని పేరు పెట్టేశాడు. పక్షులకి అన్నిటికి, ఆకాశ పక్షులకి, జంతువులకి, వీటన్నిటికి ఆదామే పేరు పెట్టాడు. తన భార్యకి కూడా ఎవరు పేరు పెట్టాడు? ఆదామే పేరు పెట్టాడు. ఆదాముకి అవ్వను సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. చూడండి, మట్టి మీద నీళ్లు పోతే ఏమవుతుందండి? కరిగిపోతుంది. కానీ ఎముక మీద నీళ్లు పోతే కరగదు. ఆడవాళ్ళు గట్టోళ్ళు, కరగరాళ్ళు. మగోళ్ళు అయితే కొంచెం కన్నీళ్ళు కరిగితే, మా ఆవిడ కొంచెం కన్నీళ్ళు కరిగితే కరిగిపోతాను నేనైతే. అమ్మో వద్దమ్మా, అడుగుకమ్మా, నేనున్నానమ్మా. కానీ ఆడవాళ్ళు కరుగుతారా? కరగరాలు. అబ్బో, వాళ్ళ ఎముకతో తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని చెప్పాడు. ఇక్కడ రాయబడిన మాట తండ్రిని తల్లిని, అంటే అప్పటికి ఆదాముకి తండ్రి తల్లి లేరు. కానీ ఆదాము ఒక్కడే మొట్టమొదటి ఆదాము. కానీ తండ్రి తల్లి ఎవరైనా ఉన్నారంటే దేవుడే. ఆయన దేవునికి కొంత దూరముగా వెళ్ళి భార్యాభర్తలు ఏక శరీరం అవుతారు అని చెప్పారు. అంటే భార్యాభర్తలు ఏక శరీరం, నేనే అని కాదు. భార్య ఒక సగం, భర్త ఒక సగం. అంటే ఈ రెండు సకాలు కలిపితేనే ఫుల్ ఒక వృత్తాకారం, లేకపోతే పూర్ణమవుద్ది, పూర్ణమైన శరీరంగా మార్చబడద్ది. కాబట్టి నువ్వు సగం, ఆయన సగం. అందుకనే బయట హిందువుల్లో మనం చెప్తే అర్ధనారీశ్వరుడు అంటారు. అంటే ఇటు సగం శివుడు ఉంటాడు, ఇటు సగం పార్వతి. అంటే బయట విషయాలు మీకు కూడా గుర్తుంటాయి, అవి బాగా గుర్తుంటాయి. కాబట్టి మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఆదాముని సాటి అయిన సహాయంగా తయారు చేశాడు. ఆమె సాటిగా ఆ భర్తకు సహాయపడాలి, ఆ భర్తను గౌరవించాలి. ఆ భర్త నేను చెప్పడం కాదు, ఆ మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఆ యొక్క గుణవతి అయిన స్త్రీ ఎలా ఉందో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక చదివాం కదండి, దాంట్లోనే చూద్దాం. 2వ అధ్యాయము
9వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, 191వ పేజీ అండి. మరియు స్త్రీలను అనుకువయు స్తోత్రములు గలవారై ఉండి. స్త్రీలు ఎలా ఉండాలి అనే విషయం గురించి చెప్తున్నాడు ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు. స్త్రీలు ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తున్నాడు. స్త్రీలు ఎలా ఉండాలంట? అనుకువ కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలండి అమ్మ చెల్లెమ్మల్లరా? అనుకువగా ఉండాలి. అనుకువ మగరాయుడులాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? అనుకువగా ఉండాలి. అంతేకాకుండా స్వస్థ బుద్ధియు గలవారే. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి, గలవారై ఉండి. తగుమాత్రపు వస్త్రములు. కొంతమంది అస్సలు వస్త్రాలు ధరిస్తే జిగేలు అంటా ఉంటాయి. అలాంటి వస్త్రాలు క్రైస్తవ స్త్రీలు అలాంటి వస్త్రాలు ధరించుకోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. గట్టిగానే చెప్తుంది దేవుని వాక్యం. మొహమాటంగా చెప్పదు. నువ్వు నా అని, లేకపోతే వాళ్ళని తన అని మన అని ఏమీ లేదు. దేవుని వాక్యానికి కరెక్ట్ గా చెప్తుంది, మొహమాటం లేకుండా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు గల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఇక్కడ నేను చెప్పిన మాత్రం తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని అంటే జడలతోనైనను వస్త్రములతోనైనను అలంకరించుకొనక. అంటే ఇవన్నీ తగుమాత్రముగా అంటే సరైన, అంటే క్రైస్తవ స్త్రీలు వేసుకోవలసిన ఆ యొక్క సాంప్రదాయంగా అనుకువగా ఉండేటట్టుగా చేసుకోవాలి. తగుమాత్రం అంటే చాలా పొట్టి బట్టలు. ఈ రోజుల్లో పొట్టి బట్టలు వేసుకున్నారు చాలా మంది. మొత్తం శరీరాన్ని. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నా భార్య తన అందాన్ని ఎవరికి చూపించాలి? భర్తగా నాకు చూపించాలి. భర్తకే తన శరీరం అంతా, తన మొత్తం తనంతా ఎవరికి సొంతం? నాకు సొంతం. కాబట్టి భర్తను మెప్పించాలి, భర్తకు అనుకువగా ఉండాలి. బయట విషయాలు మీకు బాగా గుర్తుంటాయి కాబట్టి బయట విషయాలు చెప్తాను. భార్య రంబలా ఉండాలంట ఎవరి దగ్గర? భర్త దగ్గర. భార్య ఎవరి దగ్గర ఎలా ఉండాలంట? భర్త దగ్గర రంబలా ఉండాలంట. బయట ఇంకొకరి దగ్గర అయితే ఒక తల్లిలాగా ఉండాలంట. అంటే ఎవరి దగ్గర ఎలా ఉండాలో బయట వాళ్ళు వివరించారు, దేవుని వాక్యం ఇంకా బాగా చెప్తుంది. భర్తను గౌరవించి భర్తకు తన అందాన్ని చూపించవచ్చు, కానీ తన అంటే అనవసరమైన వేసుకుని అది బయట వారికి, అది కుటుంబంలో భర్తకి భార్యకి మధ్యలో కొన్ని కలహాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నేను దీని గురించిన వివరణ నేను ఎక్కువ ఇవ్వను, కానీ బైబిలే చెప్తుంది. స్త్రీలు అనుకువగా స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను. డిఫరెంట్ జడలు వేస్తారు కొంతమంది. డిఫరెంట్ జడలు ఆకర్షించడానికి. ఎవరిని ఆకర్షించడానికి? నువ్వు ఎవరిని ఆకర్షించాలి? నీ భర్తనా? ఇంకెవరినన్నా? భర్త. కాబట్టి నువ్వు కొంతమంది కొన్ని వస్తా ఉంటాయి సీరియల్స్ లో, మంచి జడలు వేయడం, ఎలా వేయాలి ఏంటి అవన్నీ. ఇక్కడ రాయబడిన మాట జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను. ఈ విషయాన్ని నేను పక్కన పెడతాను, ఎందుకంటే స్త్రీలు ఇంకా ఎక్కువగా వీటి గురించి ఎక్కువ వివరిస్తే ఇంకా ఎక్కువగా బాధపడతారు. కాబట్టి దేవుని వాక్యం నువ్వే చదువుకుని దేవుడు నీకు ఏం చెప్తున్నాడు దాని ప్రకారంగా చెయ్యి. దేవునికి స్తోత్రం. 10వ వచనం చూస్తే, దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా, దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా ఉండాలంట. ఉండి సత్క్రియల చేత తమను తాము అలంకరించుకో. మంచి కార్యాల చేత మనం అలంకరించుకోవాలి. అది ఎవరైనా, ఏ స్త్రీ అయినా మంచి కార్యాల చేత మనల్ని అలంకరించు. మంచి మాట ఇప్పుడు మంచి మాట ఏం చేస్తుంది అంటే ఊరుని జయిస్తుంది అంట. మంచి మాట ఊరుని జయిస్తుంది. మంచి మాట మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అనే ఒక సామెత ఉంది. కాబట్టి మనం మంచి మాట అనే సత్క్రియ, అది కూడా సత్క్రియ, మంచి క్రియ. అది మంచి క్రియలు, మనం చేసే మంచి క్రియల ద్వారా మనల్ని మనం అలంకరించుకోవాలని చెప్తుంది దేవుని వాక్యం. నేను చెడ్డ క్రియలు చేస్తే ఖచ్చితంగా అది చెడ్డ అలంకరణ, మంచి క్రియలు చేస్తే అది మంచి అలంకరణ. నేను చేసే క్రియలు నేను మంచి చేస్తే ఖచ్చితంగా నా గురించి మంచి చెప్తారు,
ప్రజలు మంచి చెప్తారు, ప్రజలతో నాకు సంబంధం ఏముంది? నేను నా కుటుంబమే అనుకుంటే సరిపోదు. ప్రజలతో మనం సమాజంలో బ్రతుకుతున్నాం, సమాజంలో జీవిస్తున్నాం. కాబట్టి ప్రజలు మనల్ని ఏం చేయాలి? మంచివారని చెప్పగలగాలి, మనకు సాక్ష్యం ఇవ్వాలి. మనల్ని చూసి మనల్ని ఖచ్చితంగా ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. నీకు మంచి సాక్ష్యం ఉందా, చెడ్డ సాక్ష్యం ఉందా? దేవుని సన్నిధానంలో మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా, చెడ్డ సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా అనేది మనం స్త్రీలుగా, నా చెల్లెమ్మలకి లేకపోతే నా అక్కలకి చెప్తున్న విషయం ఏంటంటే, మనం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని దేవుని వాక్యం చెప్తున్న ప్రకారంగా మనం మెట్టినింటికి పుట్టినింటికి మంచి పేరును తేవాలి. దేవునికి స్తోత్ర. స్త్రీ తన ఇంటిని జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందంటే కట్టుకుంటుందంట. తన ఇంటిని ఏం చేస్తుందండి? కట్టుకుంటుంది. 3 రాళ్ళు తన ఇంటిని ఏం చేస్తుందండి? పెరికేసుకుంటుందంట. పెరికేసుకుంటుంది. నాకు తెలియక ఇక్కడ పాక ఉండేది. పాక మాకు చిన్న కొత్త స్థలం వచ్చినప్పుడు ఈ పాకలో మేము ఉండేవాళ్ళం. పాకలో ఉన్నప్పుడు నాకు ఈ తాటేకుల పాక, తాటేకులు ఉంటాయి కదా, వాటిని ఇరిసి 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 కాల్చేవాడిని అనమాట. నాకు తెలియదు కదా, 3 బుర్ర లేదు, బుద్ధి లేదు నాకు. కాబట్టి నేను వాటిని ఇరిసి 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 పొయ్యిలో పెట్టేవాడిని. ఏం చేసేవాడిని? పొయ్యిలో పెట్టేవాడిని. ఏమయ్యేది ఇది? మొత్తం సగం సగం ఒక దాన్ని తీశాను, ఇంకో దాన్ని తీశాను, పై కప్పంతా ఏమవుద్ది? రోజు తీసి పొయ్యిలో పెడుతుంటే మొత్తం కప్పంతా పోద్ది, కప్పంతా ఖాళీ అయిపోద్ది. అంతే కదా. ఇది మూఢత్వం. అదే తెలివి కలిగిన వాడినైతే ఏం చేస్తాను, దానికి నేను ఇంకా ఈ పాకెళ్ళు కాదు, దీన్ని మనం దావా చేయాలి, లేకపోతే రేకిళ్ళన్నా చేయాలి, దీన్ని దావా చేయాలి అని అనుకుంటాను. ఇది తెలివి, ఇది యొక్క. అందుకని జ్ఞానురాలు తన ఇంటిని కట్టుకుంటది, 3 రాళ్ళు తన ఇంటిని పెరుగుకుంటది అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, దైవభక్తి గల వారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొని కొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనాలంట. ఈ రోజుల్లో స్త్రీలు మౌనంగా ఉండట్లేదంట. నేనెందుకు మౌనంగా ఉండాలి? నేను మాట్లాడతా అని ఎంతో మంది చెల్లెమ్మలు అలా ఎంతో మంది గట్టిగా మాట్లాడి, అసలు దేవుని వాక్యం చెప్తుంది మందిరములో స్త్రీలకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. అసలు స్త్రీలకి మందిరములో అవకాశం ఇవ్వలేదు. అక్కడ రాయబడిన మాట, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలంట. స్త్రీలు మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను అని రాస్తుంది. నేను చెప్తున్న మాట ఇది నా సొంత మాట కదా. నేను చెప్తున్నానా? నేనేమన్నా చెప్తున్నానా? నా లోపల ఏమన్నా పగబెట్టుకునే చెల్లెమ్మల మీద నేను చెప్తున్నానా? కానీ దేవుని వాక్యం చెప్పబడిన మాట నేను చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయత కలిగి నేర్చుకోవాలి. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారం చెలాయిస్తున్నారు ఈ రోజుల్లో. నీ భర్తని నువ్వు ఉన్నతమైన ఆ స్థానంలో పెడితే నీకు కూడా అదే స్థానం వస్తుంది. దేవునికి స్తోత్రం. నీ భర్తను కర్రబట్టుకుని కూర్చోరా అంటే కూర్చున్నాడు అనుకో, నుంచరా అంటే నుంచున్నాడు అనుకో, కర్రబట్టుకుని నువ్వు ఆజ్ఞాపిస్తుంటే ఆడు ఏం చేస్తున్నాడు అనుకో, నీ భర్తకి విలువ ఉండదు, నీకు విలువ ఉండదు. నీ భర్తని ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచుకుంటావో నువ్వు కూడా అంత ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ఎవరికైనా భర్తకి గౌరవం ఎవరి వల్ల వస్తుందంటే భార్య వల్ల వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్య ఇంటికెళ్ళి ఇల్లంతా, మనం ఒక ఇంటికెళ్ళి ఇల్లంతా చక్కబడి ఉందంటే అది ఎవరి వల్ల అంటే భర్త వల్ల కాదు. ఎవరి వల్ల? భార్య వల్ల. దేవునికి స్తోత్రం. ఆ ఇంటిని చూడగానే ఈ ఇల్లాను మంచిదని చెప్తారు ఎవరైనా. దేవునికి స్తోత్రం. ఇల్లంతా మురికగా బూసులుగా, బయట మన పూర్వీకులు చెప్పేవాళ్ళు ఈ ఇంటి ఇల్లాలు ఎలాంటిదో చెప్పేస్తారు. ఇంట్లోకి వెళ్ళగానే చెప్పేస్తారు. బూసులు అవన్నీ ఉండగానే ఏంటమ్మా బూసులు అని అడిగేస్తారు. ఆ బూసులు అవన్నీ ఏంటమ్మా, సరి చేసుకోవా, చక్కపరుచుకోవా. ఇంటి ఇల్లాలు ఇంటిని చూస్తే తెలిసిపోతాయి. కాబట్టి మనం పుట్టినింటికి మెట్టినింటికి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. అంటే పురుషుని మీద అధికారము చేటుకైన ఆమెకు అధికారం, భర్తకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. భర్త ఒక శిరస్సు, భర్త శిరస్సుగా పెట్టాడు దేవుడు. ఆ శిరస్సుకి నా ఇంటి యజమానుడని ఎందుకంటావు నువ్వు? బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ తన భర్తను ఏమంటారంటే నా ఇంటి యజమానుడు అంటారు. సారా కూడా తన అబ్రహాముని
నా ఇంటి యజమానుడు అన్నాడు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయంలో మనం ఆ మాటను చూడొచ్చు. ఆదికాండంలో, క్షమించండి, ఆ మాట ఎక్కడ ఉందంటే నా ఇంటి యజమానుడు అనే మాట ఈ వాక్యం అయిపోయిన తర్వాత దాని గురించి నేను చూపిస్తాను. యజమానుడు అని చెప్తాడని చూద్దాం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, మొదట ఆదాము తర్వాత హవ్వను నిర్మించబడినది కదా అని రాయబడింది. చూడండి, మొదట ఆదాము నిర్మించబడ్డాడు. ఎవరు నిర్మించబడ్డాడంటే ఆదాము. ఆ తర్వాత హవ్వయు నిర్మించబడింది. ముందే ఆదాము. కోడి ముందా గుడ్డు ముందా అంటే ముందే ఆదాము. ఆదాము తర్వాతే నువ్వు. ఆదాము తర్వాత నువ్వు నిర్మించబడ్డావు. ఆమెను హవ్వను నిర్మించబడిరి కదా. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, ఆదాము మొట్టమొదటిగా మోసపరచబడలా, హవ్వే మోసపరచబడింది. దయ్యంగాడు మొట్టమొదటిగా పట్టుకునేది ఎవరినంటే ఆడోళ్ళనే. ఎవరిని? ఆడోళ్ళనే. హవ్వనే పట్టుకుంటాడు. హవ్వనే పట్టుకుని ఇది నిజమా? నిజమేనా? దేవుడు అన్నాడా ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావా? ఎవరు చెప్పాడు నీకు? కాదు, తిను, నువ్వు దేవదూతం అయిపోతావు అన్నాడు. నమ్మేసింది ఎవరు? అవ్వా. ఆమె దేవుని మాటను నమ్మలేదు గాని దయ్యం మాటని శ్రద్ధగా వింది. ఓ ఆడోళ్ళ చెవులు 1 కిలోమీటర్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క ఏం జరుగుతుంది? అందుకని గోడలకి చెవులు ఉంటాయి అంటారు. గోళ్ళకి చెవులు ఏంటబ్బా అనుకునేవాడిని నేను. గోళ్ళకి చెవులు ఎక్కడ ఉన్నాయని చెప్పి నేను చూసేవాడిని. గోళ్ళకి చెవులు ఏమీ ఉండవు. గోడ కానిస్తారు ఈ ఆడోళ్ళు పైకి వెళ్ళి ఆ చెవులు అనిస్తారు అనమాట. అయ్యే గోడకి చెవులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈ చెవి ఎక్కడ వేసింది? దెయ్యం దగ్గర వేసింది. ఆ దెయ్యం చెప్పింది ఇను, నేను చెప్పింది నేను అనగానే విన్నది. తినద్దన్న పండుని తిన్నదే. శాపాన్ని కొని తెచ్చుకుంది. ఆమె వల్ల మనం అందరం పాపులం అయిపోయామండి. ఒక స్త్రీ వల్ల ఆ భర్తను కూడా పూలు చేసేది కూడా ఈవిడే. బావా లేకపోతే ఏమంటారని ఆదాము బాబా అని ఉంటదేమో, లేకపోతే భర్త అని ఉంటదేమో. రారా కూర్చోరా, పక్కన కూర్చో, ఇది తిను. దేవుడు తిన్నాడు కదే. ఎలా మోసపుచ్చిందో తెలియదు ఆదాముని. మోసపుచ్చి తిను అంతే. విడుగు తినేశాడు. ఇద్దరూ కలిసి పాపం చేసి ప్రపంచం అంతటి మీదకి పాపాన్ని పులిమేరండి. ఇప్పుడు ఆ పాపమే మనకి జన్మతః పాపంగా మారింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి అందుకని ఇక్కడ రాయబడిన మాట మొదట ఆదాము తర్వాత హవ్వ చేయబడింది కదా. స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. స్త్రీ మోసపరచబడింది. స్త్రీలు మోసపరచబడతారు. దయ్యాలు మాట్లాడే మాటలు విని, దయ్యాలు చెప్పే సలహాలు విని, లేకపోతే దయ్యాల మాటలు, ఈ యొక్క దేవుని మాటలు ఎక్కవు. దేవుని మాటలు అస్సలు ఎక్కనే ఎక్కవు. దేవుడు చెప్తాడు ముందే ఇలా చెయ్యొద్దు, ఇలా చేస్తే చచ్చిపోతావు. దేవుడు చెప్తాడు ముందే ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యి. కానీ అవి ఎక్కవు. ఇక్కడ చెప్పబడిన మాట అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసం అయినా గాని, ఏం చెప్తున్నాడంటే అయినా గాని ఆమె గుణవతి అయిన భార్యగా మారడానికి ఏంటి ఇస్తున్నాడంటే దేవుడు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. అంతేకాకుండా విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసంతో మనం నడవాలి. ప్రేమ కలిగి ఉండాలి. అంతేకాకుండా పరిశుద్ధతల యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇది ముఖ్యం. పరిశుద్ధత చాలా ముఖ్యం. నాకైనా భర్తగా, నాకైనా భార్యగా, ఆమెకైనా తాను పరిశుద్ధంగా ఉండాలి. నాకు నమ్మకంగా ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉండాలి. నేను ఎక్కడో జాబ్ చేసుకుంటూ, నేను ఎక్కడో ఉంటూ సెలవు ఇచ్చారని చెప్పి తిన్నగా ఇంటికి రాకుండా ఏ కంపలోకో దూరేననుకో పరిశుద్ధంగా ఉన్నట్ట. ఎక్కడికన్నా దూరేననుకో పరిశుద్ధంగా ఉన్నట్ట కాదు. అమ్మాయికి తెలీదు, నా భార్యకి తెలీదు, కప్పెత్తేయచ్చు. కానీ నమ్మకంగా ఉన్నట్ట నా భార్యకి నేను కాదు. ఈ రోజుల్లో నమ్మకంగా ఉండట్లేదు స్త్రీలు. ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు మొత్తం ప్రపంచం, మన ఇండియా అంతా చెప్పుకుంటున్న మాట. తమిళనాడుకి సంబంధించి, తర్వాత దానికి సంబంధించి కరెక్ట్గా ఊర్ల పేరు చెప్పలేను కానీ ఆల్రెడీ ఒక డాక్టర్గా పనిచేస్తున్న ఒక ఆమెని ఒక వ్యక్తి చంపేస్తే అది కోర్టు దాకా వెళ్ళింది. మొన్న ఈ మధ్యనే వచ్చింది. అతనికి జీవిత ఖైదు వేశారు. జీవిత ఖైదు వేస్తే అసలు యాక్చువల్గా అందరూ మన ఇండియా అంతా ఏం కోరుకుందంటే అతనికి ఉరి శిక్ష వేయాలని కోరుకుంది. అతనికి ఆమెను చంపిన అతనికి జీవిత ఖైదు వేశారు. కానీ ఒక లవర్ అంటే తన ప్రేమికుడిని ఎలా చంపిందంటే ఆమె
మొట్టమొదటిగా కూల్ డ్రింక్ లో పారాసిటమాల్ మనం వేసుకుంటాం కదా, జ్వరం వస్తే పారాసిటమాల్ ఉంటుంది కదా, అది ఒకటో రెండో వేసుకుంటే పర్లేదు. కానీ ఆమె 10కి 20, 30 దాంట్లో కూల్ డ్రింక్ లో కలిపేసి అది కలిపి తాగిచ్చేస్తే చచ్చిపోతాడని చెప్పి తాగిచ్చేస్తే ఇదేదో డ్రింక్ బాగోలేదు సగం తాగి పక్కన పెట్టాడంట. ఒకసారి చేసాడు వదిలేయచ్చు కదా, ఒకసారి అటెంప్ట్ చేసింది వదిలేయచ్చు కదా, కాకుండా తర్వాత ఇదిగో మా ఇంటికి పిలిచి కషాయం ఇస్తున్నాను, నీకు ఆరోగ్యం మంచిది, ఈ కషాయం కొంచెం బాగోదు తాగించి అలా 3 సార్లు అటెంప్ట్ చేసి తన సొంత ప్రేమికుని అంటే ఎందుకు చంపబోయింది అంటే మిలిటరీ అతనితో పెళ్లి కుదిరిందంటే ఈ అమ్మాయి. ఏం కుదిరిందంటే మిలిటరీ అతనితో డబ్బు బాగా వస్తుంది, లేకపోతే శాలరీ బాగా వస్తుంది, నేను హాయిగా హంగులు ఆర్భాటాలు అవన్నీ కొనుక్కొని మంచిగా ఉండొచ్చు. ఈడేమో ఈ ప్రేమికుడు వంకాయ పులుసు ఈడేం చేస్తాడు, నాకు మహా అయితే ప్రేమిస్తాడు, అటు ఇటు తిప్పుతాడు, ఇప్పుడు దాకా సెక్యూరిటీ గార్డుగా ఉన్నాడు, నాకు ఈయన పక్క తప్పించుకుందాం అనుకుంది. ఎలాగైతే ఆ కోర్టులో ఆ విచారణ చేస్తున్నప్పుడు అతను చంపేసింది, అతను మూడు సార్లు అటెంప్ట్లో 3వసారి దొరికిపోయాడు, 3వసారి తాగేశాడు. మొత్తం ఒక్కొక్క కిడ్నీ ఒక్కొక్క ఆర్గాన్ ఫెయిల్ అయిపోతూ చివరికి నోట్లో ఒక చిన్న నోట్ రాసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె కోర్టు మరి మొత్తాన్ని చూస్తే ఈమెకి రేర్ ఆఫ్ ది రేర్ కేస్ అని, అంటే ఎప్పుడూ జరగని కేసు కింద రాసి ఈమెకు ఉరి శిక్ష విధించారు. ఏం చేశారంటే ఉరి శిక్ష విధించారు. ఒక అబ్బాయికేమో జీవిత ఖైదు వేశారు. ఎందుకనంటే ఒక అమ్మాయిని ఒక డాక్టర్ని చంపేశారు, అతనికి జీవిత ఖైదు. ఒకేసారి ఒకే రోజున 2 వేరు కోర్టులలో ఈ తీర్పులు వెలువడ్డాయి. కానీ స్త్రీకి ఎందుకు ఒక అమ్మాయి, చాలా మంది ఇప్పుడు అమ్మాయికి ఎందుకు అంత ఉరి శిక్ష వేశారు అని చెప్పి కొంతమంది పోరాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే స్త్రీ కాబట్టి, అమ్మాయి తరఫున మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి. కానీ ఆ అమ్మాయి చేసిన క్రియ చూడండి, ఒక్కసారి చేసిన తప్పు సరి చేసుకోవచ్చు, దేవుడు మొట్టిగా వేస్తాడు జీవితంలో, ఒక్కొక్కసారి మొట్టిగా వేస్తాడు, దాన్ని సరి చేసుకోవచ్చు. 2వసారి అటెంప్ట్ చేసింది. తన కార్యం, స్త్రీలు పట్టింది జరిగేంత వరకు పట్టు వదలరండి, తను అనుకున్నది జరిగేంత వరకు పట్టు వదలరు, చంపేంత వరకు పట్టు వదల. 3 సార్లు అటెంప్ట్ చేసి 3వసారి సక్సెస్ అయింది, చంపేస్తుంది. అది నిరూపించబడిన తర్వాత ఆమెకు, అందుకనే జడ్జి గారు అన్నారట, ఇది ఈవిల్, ఇది దయ్యం అన్నారట. ఏమన్నారండి? ఇది ఈవిల్, దయ్యం. ఇటువంటి స్త్రీలారా, లేకపోతే నా చెల్లెమ్మలారా, నా అక్కలారా, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి తలంపులు కలగజేసేది ఎవ్వడో కాదు, సైతాను గాడే. ఎవడంటాడు? సైతాను గాడు. కుటుంబాలని పాడు చేసేది సైతాను గాడు, కుటుంబంలో కలహాలు ఏర్పాటు చేసేది సైతాను గాడు, కుటుంబంలో ఆ యొక్క మనశ్శాంతి లేకుండా చేసేది సైతాను గాడు. ఆడి మాటలు మనం వినకూడదు. మనం తెలివి కలిగిన, జ్ఞానం కలిగిన స్త్రీల వలె మన ఇంటిని మనం, నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలి, నా కుటుంబాన్ని నేను ఎలాగ ఇల్లు కట్టుకోవాలి, నేను ఎలా సంపాదించుకోవాలి, నేను ఎలాగా నా పిల్లల్ని కనాలి, ఏ విధంగా దేవుడు అన్నాడు మనల్ని. అసలు తల్లిదండ్రుల్ని చేసిందే, లేకపోతే భార్యాభర్తల్ని చేసిందే పిల్లల్ని కనడానికి. చాలా మంది పిల్లల్ని కనడానికి కూడా ఇష్టపడరు. చాలా మంది ఇప్పుడు కాదు, ఇంకొకప్పుడు, ఇంకా 3 సంవత్సరాలు అవుదాం, ఇంకో 4 సంవత్సరాలు ఆగుదాం, పిల్లల్ని కనడానికి కూడా ఇష్టపడని భార్యాభర్తలు ఈ రోజుల్లో చాలా మంది నేను చూస్తున్నాను. పిల్లలు కన్న తర్వాత తన రొమ్ముతో పాలివ్వడానికి ఏడ్చే ఆడవాళ్ళని నేను చూస్తున్నాను ఈ రోజు. నా అందం పోద్ది. స్త్రీలారా, నా చెల్లెమ్మలారా, నా అక్కలారా, దయచేసి దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్య ప్రకారం నడుచుకోండి. భార్యాభర్తలుగా మీరు ఏర్పరచబడింది పిల్లల్ని కనడానికే. దేవునికి స్తోత్రం. నువ్వు పిల్లల్ని కని అభివృద్ధి చెందమనే దేవుడు వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తున్నమాట, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడద్దంట. ఎప్పుడు శిశు ప్రసూతి అంటే ఆమె గర్భవతి అయ్యి ఆమె పిల్లోడికి జన్మనిచ్చినప్పుడే ఆమె రక్షించబడద్ది. దేవునికి స్తోత్రం. పిల్లలకి జన్మనివ్వని వాళ్ళు అదే ఆమె కర్తవ్యం. పిల్లోడికి జన్మనివ్వాలి. పిల్ల గాని పిల్లోడికి గాని శిశు ప్రసూతి ద్వారా రక్షించబడదని రాయబడింది. ఓకే, ఈ వాక్యాన్ని ఇంకా చాలా టైం అయిపోతుంది కాబట్టి ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చూడండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలంట. సంఘంలో ఎలా ఉండాలంట? ఇంట్లో ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ ఇక్కడ చెప్తున్న మాట వాక్యం చెప్తున్న మాట. సంఘంలో ఎలా ఉండాలంట? మౌనం. సంఘం అంటే దేవుని సంఘం, ప్రార్థనా మందిరం. ఈ సంఘంలో ఎలా ఉండాలంట? స్త్రీలు మౌనంగా ఉండాలంట. 155వ పేజీ తీయండి, బైబిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తీయండి. చూద్దాం ఎంత, 14వ అధ్యాయం 34వ వచనం. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలంట. వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు అని చెప్పి. కానీ కొన్ని సంఘాల్లో చూస్తాం, చాలా సంఘాల్లో చూస్తాం, కొంతమంది పొగరబోతు స్త్రీలు సంఘంలోనే పాస్టర్ గారిని తిడతా ఉంటారు లేచి నిలబడి. నేను చాలా మంది చూశాను. అంటే చాలా మంది, కొంతమంది సంఘాలు ఉంటాయి ఓన్గా కట్టిన సంఘాలు కాకుండా. ఎందుకు మా దేశ క్యాంపులో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు పెద్ద ఆయన పేరు ఏంటి, ఒక పెద్ద ఆయన పేరు. ఆ పాస్టర్ గారు వాళ్ళ భార్య గారు గయ్యారు. ఆవిడ వచ్చిన సంఘస్థులు బయట కూర్చుని అరుపుతానే ఉంటది, బయట కూర్చుని కేకలాడుతూనే ఉంటది, ఏదో మాట్లాడుతూనే ఉంటది. సంఘస్థులందరూ నవ్వుకుంటా వెళ్తారు, లోపలికి నవ్వుకుంటా ఉంటారు. ఆమె ఎందుకంటే వాళ్ళందరూ ఎంత సంఘాన్ని కట్టారు కానీ స్వాధీన పరుచుకోలేక మనసులో ఉన్న మనసులందరూ అదే అంటారు. బయట ఉన్న వాళ్ళందరూ మాట అనేది కదా అదే. నేను కూడా ఇప్పుడు చెప్తున్నానంటే ఆ మాట నాకు తెలిసింది కాబట్టి, నేను చూశాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను కదా. కాబట్టి భార్యను స్వాధీన పరుచుకోలేకపోతున్న దైవ సేవకులు కూడా ఉన్నారు. ఎందుకంటే అలాంటి స్త్రీలు దొరుకుతున్నారు. చాలా దైవ సేవకులు భార్య వల్ల పరిచర్య ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. దైవ సేవకులు భార్య వల్లే, కేవలం భార్య. పాస్టర్ గారి భార్య ఎంత ప్రేమ చూపిస్తుందండి, వచ్చిన సంఘస్థులందరినీ ఎంతోగా పలకరిస్తుందండి, షేక్ హ్యాండ్ ఇస్తుందండి, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తుందండి, ఆమె మంచిగా పలకరిస్తుందండి, ఆమె ఎప్పుడు ప్రశాంతంగా కనపడద్దండి, ఆమె ముఖం అంతా ప్రశాంతంగా ఉంటుందండి, చాలా మంచి పాస్టమ్మ గారండి ఆవిడ అని చెప్పి మంచి పాస్టమ్మలుగా పేరు పొందిన వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారిని రోడ్డుకి ఈడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది నేను చూశాను. చాలా మంది రోడ్డుకి ఈడ్చే స్త్రీలు. అమ్మ చెల్లమ్మ, ఆన్లైన్లో చూస్తున్నా నువ్వైనా, ఇక్కడ వింటున్నా మీరైనా, నేను చెప్పేది ఏంటంటే మంచి పేరు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. నువ్వు ఒక 10 రోజులు, ఒక 10, 15 లేకపోతే 20 సంవత్సరాలు బతుకుతావేమో, లేకపోతే మహా అయితే 50 సంవత్సరాలు బతుకుతావేమో. బతికి చనిపోయిన తర్వాత కూడా నీ పేరు చెప్పుకోవాలి. దేవునికి స్తోత్ర. అదే ఎలా చెప్పుకోవాలి? మంచిగా చెప్పుకోవాలి. దేవునికి స్తోత్ర. చెడ్డోళ్ళని కూడా చెప్పుకుంటారు, చెడ్డోళ్ళని చెప్పుకుంటారు, మర్చిపోతారు. కానీ మంచోళ్ళని మాత్రం, మంచి పేరుని మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇక్కడ చెప్పబడిన మాట, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవాలని. కానీ అబ్బే ఆ పాస్టర్ గారు ఆవిడ ఉండేది కాదు, ఆ చెత్తనే ఉండేది. కానీ ఆయన అలాగా ఓపికతో సంఘాన్ని కట్టుకున్నాడు ఆ దేశ క్యాంపు పాస్టర్ గారు. ఇంకా నేను చాలా మందిని చూశాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. ఇలాగు కూడా ఎలా చెప్తుంది? ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది. వారు ఏమైనాను నేర్చుకోవాలని ఎడల, నేర్చుకోవాలనుకుంటే దేవుని వాక్యాన్ని, ఇంత తమ భర్తలను అడుగవలెను. ఇంటికి వెళ్ళి ఏదన్నా నీకు సందేహం ఉంటే, ఏదన్నా నీకు బైబిల్లో నేర్చుకోవాలని అనుకుంటే ఇంట తమ భర్తల్ని అడగాలి అని చెప్పారు. ఇంట తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము అని రాయబడింది. దేవునికి స్తోత్ర. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండడం మంచిది. అలా అయితే నిలబడి దేవుని వాక్యం చెప్తున్నారుగా పాస్టర్లు ఎంతో మంది, వాళ్ళు అనుభవంగా ఉన్నారు. వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చాడు సువార్త చెప్పడానికి. సువార్తికులు ఎంతో మంది దేవుని వాక్యం ఆడవాళ్ళే చెప్పారు. దేవుని వాక్యం సువార్త, మొట్టమొదటి సువార్త దేవుడు ఆ యొక్క సమాధిలో నుండి లేపబడినప్పుడు మొట్టమొదటిగా దేవుడు పునరుత్థానుడయ్యాడు, లేచాడని చెప్పి మొట్టమొదటిగా సువార్త చెప్పిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుణవతమైన వాళ్ళు, గుణం కలిగిన వాళ్ళు, మంచి ఆత్మ కలిగిన వాళ్ళు, ప్రార్థన కలిగిన వాళ్ళు ఖచ్చితంగా నిన్ను కూడా వాడుకుంటాడు. ఆడదానివే అయినా కానీ నిన్ను కూడా దేవుడు సువార్తికురాలిగా వాడుకుంటాడు. మంచిగా బలముగా దేవుని సన్నిధానంలో పాటలు పాడుకుని, పాటలు నేర్చుకుని, వాక్యం నేర్చుకుని, బైబిల్ నేర్చుకుని. ఇప్పుడు
వ్యభిచారం చేసే దైవ సేవకులు కూడా వాక్యం చెప్పేస్తున్నారంటే గుణం ఉండదు, బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, మంచి ఉండదు, ఏముండదు, కానీ మంచి మాటలు చెప్పగలిగిన సామర్థ్యత ఉంటే చాలు. తీపి తీపి మాటలు మాట్లాడతారు, నవ్విస్తారు, కవ్విస్తారు. వాళ్ళ మాటలు వినడానికి కూడా చాలా మంది జనాలు వెళ్తారు, కానీ వాడి జీవితం మంచిదిగా ఉండదు. వాడి జీవితంలో దేవుని జీవించడు, వాడి జీవితంలో మంచి పరిశుద్ధత ఉండదు, వాడి జీవితంలో ఆత్మీయత ఉండదు. కానీ వాక్యాలు చెప్తారు. కానీ మనం అలా ఉండకూడదు. మన జీవితాన్ని మనం సరి చేసుకుంటాం. నాలో కూడా చాలా లోపాలు ఉంటాయి, నాలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి, కానీ నేను సరి చేసుకోవాలి. నేను దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి, సరి చేసుకుంటూ ముందుకు నడవాలి. నేను కూడా సంఘాన్ని ముందుకు నడిపించాలి. దేవునికి స్తోత్రం. నా భార్య నాకు సహకరించకపోతే, ఒక దైవ సేవకునిగా నా భార్య నాకు సహకరించకపోతే నేను సేవ చేయలేను. నా భార్య నాకు సహకరించకపోతే నేను ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎంత కష్టపడాల్సి వస్తుంది. అందుకని భార్యను సాటి అయిన సహాయముగా ఇచ్చాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా ముందుకెళ్దాం, టైం అయిపోతుంది కాబట్టి ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో చూస్తే, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమందో చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం చూస్తే అక్కడ ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లు. ముసురు పట్టింది అనుకోండి. ఏం పట్టింది? ముసురు. 551వ పేజీలో రాయబడిన మాట 15వ వచనం. ముసురు పట్టింది. ముసురు అంటే ఏంటి? చిన్న చిన్న తుప్ర పడతా ఉంటది ముసురు. అది పడతానే ఉంటది, ఆగదది. 2 రోజుల దాకా పడతానే ఉంటది, 3 రోజుల దాకా పడతానే ఉంటది. ఆ వాన నీళ్లు కారుతానే ఉంటాయి, తెరిపి ఇవ్వదు, అంటే ఒక గ్యాప్ ఇవ్వదు, అది పడతానే ఉంటది. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లు గయ్యాలి అయిన భార్యయు సమానమంట. గయ్యాలి అయిన భార్య ముసురు పట్టినప్పుడు ఎడతెగక పారే నీళ్లు రెండు సమానం అంట, ఈక్వల్ అంట. అంటే ఏంటి? అది మానదు, పడతానే ఉంటది. వాన పడతానే ఉంటది. అలాగే ఈ గయ్యాలనే భార్య కూడా గొడవలే, కేకలే, లేకపోతే కన్నీళ్ళే. ఎప్పుడు ఇంటి ఇల్లాలు ఏడకూడదు. ఇంట్లో ఇల్లాలు ఏడ్చిందంటే ఇంటికి మంచిది కాదని బయట చెప్తారు, బయట. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఇంటి ఇల్లాలు తన ఇంటిని కట్టుకుంటుందని చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. నేను దేవుని వాక్యాన్ని చెప్తాను, నా సొంత మాటలు నేను చెప్పను, దేవుని వాక్యాన్ని చెప్తాను. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో చూద్దాం. 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా, ఇక్కడ చెప్తున్న మాట ఇది. పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లిలో చెప్పే మాటలు ఇవి, పెళ్లిలో చెప్తున్న మాటలు, పెళ్లిలోనే చెప్తారు ఈ మాటలు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి. ఎవరికి లోబడాలి? ఈ రోజుల్లో సొంత పురుషులకు లోబడుతున్నా, బయట అబ్బాయిలకు లోబడుతున్నారు. బయట చెప్పే మాటలు బాగా హాయిగా అవి నచ్చుతున్నాయి, కానీ సొంత పురుషుడు, సొంత భర్త చెప్పే మాట వింటలా, లోబడ్డంలా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? సొంత భర్త ఎందుకు కట్టుకుంటాడు? నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఇద్దరం కలిసి అభివృద్ధి చెందుదాం, ఇద్దరం కలిసి ఉన్నత స్థానంలో ఉందాం, ఇద్దరం కలిసి ముందుకు వెళ్దాం అని ఆలోచిస్తాడు. సొంత భర్త కూడా ఎలా ఆలోచించాలంటే తన భార్యని తన సొంత శరీరంలాగా ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? భర్త కూడా తన సొంత శరీరంలాగా. నా శరీరాన్ని నేను గిల్లుకోగలుగుతానా? నా శరీరాన్ని నేను కోసుకోగలుగుతానా? నా శరీరాన్ని నేను అంధవికారంగా చేసుకోగలుగుతానా? చేసుకోలేను. ఇది నా శరీరం, నా 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 శరీరం. కాబట్టి నేను దీన్ని కోసుకోలేను, దీన్ని బాధపరచుకోలేను. బాధపరిస్తే నాకే నొప్పి వస్తుంది, దీన్ని కోసుకుంటే నాకే నొప్పి వస్తుంది. అలాగే తన సొంత శరీరంగా తన భార్యని భర్త చూసుకోవాలి. తన సొంత శరీరం కూడా, నా చెయ్యి నా మాట వినలేదనుకోండి, నాకు ఈ చెయ్యి ఇది నాదే కదా, ఈ చెయ్య కుడి చెయ్యి నేను చాపమంటే, నా మైండ్ చాపమంటే చాపుద్ది, ముడవమంటే ముడుస్తుంది, నా మాట వింటుంది, నా మాటకు ఏమవుతుంది? లోబడుతుంది. ఈ ఏళ్ళు లోబడుతున్నాయి. ఇవి లోబడకపోతే పని సాగుద్దా? సాగదు, చచ్చెడిపోయినట్టే, పని సాగదు. అలాగే ఇక్కడ చెప్పిన మాట, స్త్రీల మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి,
క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘానికి ఎలాగో శిరస్సు. నా శరీరం అంతటికి ఏది శిరస్సు? ఇదిగో ఈ బుర్ర, ఇదంతా శిరస్సు. ఇది చెప్పినట్టుగా నా కాలు పని చేయాలి, ఇది చెప్పినట్టుగా నా చెయ్యి పని చేయాలి, ఇది చెప్పినట్టుగా నా పొట్ట పని చేయాలి, ఇది చెప్పినట్టుగా నా చెవులు పని చేయాలి, ఇది చెప్పినట్టుగా నా కళ్ళు పని చేయాలి, ఇది చెప్పినట్టుగా నా ఎడం చేయి పని చేయాలి కదా. ఇదే లేకపోతే వ్యర్థమే కదా. ఇక్కడ చెప్పిన మాట, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే పురుషుడు భార్యకు. దేవుని వాక్యాన్ని కొట్టేద్దామా? దేవుని వాక్యాన్ని తీసేద్దామా? దేవుని మాటకు వద్దా? దేవుని మాట చెప్తుంది భర్త భార్యకు శిరస్సు. ఏంటండి? భర్త భార్యకు శిరస్సు. ఈ భర్త భార్యకు శిరస్సు అయి ఉన్నట్లుగా ఈ శిరస్సు చెప్పినట్లుగా ఈ చెయ్యి పనిచేస్తుంది, ఈ శిరస్సు చెప్పినట్లుగా మొత్తం శరీరం పనిచేస్తున్నట్లుగా భర్త. అందుకనే భార్యలు భర్తల్ని శిరస్సుగా ఉంచుతారు, లేపి ఎత్తి పట్టుకుంటారు భార్యలు. అలాంటి స్త్రీ ఎప్పటికీ కొనియాడబడద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్త అసమర్థుడే కావచ్చు, భర్త ఏమీ తెలియని వాడే కావచ్చు, కానీ మా భర్త గారు ఈవిడే మొత్తం అంతా కార్యక్రమాలన్నీ చెయ్యొచ్చు, కానీ మా భర్త గారు చెప్పకుండా నేనేది చేయనండి అనే ఊళ్ళు నేను ఎంతో మందిని చూశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్త అసమర్థుడే, భర్త తాగుబోతాడే, బయటికి పొక్కనివ్వదు ఆవిడ. చాలా మంది నేను చూశాను. కానీ సమర్థులైన భర్తలు కూడా ఉన్నారండి. సమర్థులైన భర్తలు ఉంటారు, కానీ రేర్ కేసెస్ లో అసమర్థుడైన భర్తను కూడా చేత్తో ఉన్నతమైన స్థానంలో పెట్టే స్త్రీలను నేను ఎంతో మంది. వాళ్ళు గుణవంతమైన భార్యలు. దేవునికి స్తోత్రం. స్త్రీ శిరస్సు, భర్తను శిరస్సుగా ఉంచేవాళ్ళు, భర్తను శిరస్సుగా పెట్టుకునే వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తున్న మాట, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడాలి. ప్రతి విషయంలోనూ. నేను ఈ విషయంలో నిలబడతానండి, నేను ఈ విషయంలోనే చేస్తానండి, నా విషయంలో చేయనండి. అబ్బో, నేను కూడా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? నాకు ఇంచుమించు 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అనుభవం లేకుండా చెప్పట్లా, పెళ్లి కాకుండా చెప్పట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2.5 సంవత్సరం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబంలో కష్టాలు, కుటుంబంలో గొడవలు ఉండవా? ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి. ప్రతి కుటుంబంలోనూ చిన్న చిన్న కలహాలు ఉంటాయి. ప్రతి కుటుంబంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ప్రతి కుటుంబంలోనూ మామగారు మీకు కనీసం ఒక 70 ఉంటాయా? 70. మీ భర్తకి మీకు ఎప్పుడు గొడవలు అవ్వలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే గుణవంతమైన భార్య అంటే ఇవిడే. దేవునికి స్తోత్రం. వచ్చే ఉంటాయి, కానీ చెప్పుకొని రాలేదని రాలేదని చెప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అలాగే చెప్పాలి. రాలేదని చెప్పేవాడు గుణం చూడండి, మంచి గుణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాలేదని చెప్తున్నా చూసావా? ఒకవేళ వస్తాయి, అందరి కుటుంబాలను వస్తాయి, చిన్న చిన్న గొడవలు వస్తాయి. కానీ రాలేదని చెప్తున్నా చూసావా? అది గ్రేట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. పురుషులకు కూడా చెప్తున్నాడు, ఒక స్త్రీకే కాదు, పురుషులకు కూడా చెప్తున్నాడు, మీరును మీ భార్యను ప్రేమించండి. భార్యలు కోరుకునేది ఒకటే, భర్తను కోరుకునేది ఒకటే. నేను నా భర్త కోసం ఇది చేస్తున్నాను కదా, నా భర్త నన్ను పొగిడితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు లవర్స్, కొంతమంది ప్రేమికులు ప్రేమికురాలని అసలు ఆ అమ్మాయి నల్లగా కర్రీగా ఉన్నా కానీ నువ్వు ఎలా చెప్తాడంటే, ఆ ప్రేమికుడు బుట్టలో వేసుకోవడానికి ఆ అమ్మాయిని, లేకపోతే తన సొంతం చేసుకోవడానికి ఏం చెప్తాడంటే, నువ్వు చందమామలా ఉన్నావే అంటాడు. అంటే నల్లగా కర్రీగా ఉన్నా కానీ నువ్వు చందమామలాగా ఎంత బాగున్నావో అని వర్ణిస్తా ఉంటాడు. ఎందుకంటే తన మీద ప్రేమ. ఇప్పుడు కాకి పిల్లకి కాకి ముద్దు, కాకి పిల్ల ముద్దు. కాబట్టి మనం తన భార్యను ప్రేమించడం అంటే అన్ని విషయాల్లోనూ ప్రేమించాలి. దేవునికి స్తోత్రం.
అది భర్తకు సంబంధించి, నేను ఇప్పుడు ఈ టాపిక్ భార్యలకు సంబంధించిన టాపిక్ కాబట్టి భర్తకు సంబంధించిన టాపిక్ వేరు. ఇది ఇక్కడ అక్కడే చెప్తున్నాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె, నా సొంత శరీరం అందుకనే చెప్తున్నా, తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. నా శరీరాన్ని నేను పాడు చేసుకోలేను కదా, నా శరీరం అందంగా, ఇప్పుడు కూడా నా శరీరం అందంగా కావాలని కోరుకుంటాను, నా శరీరం చాలా మంచిగా యవ్వనంగా కనపడాలని కోరుకుంటాను, నా శరీరాన్ని నేను పాడు చేసుకోను కదా. అలాగే నా భార్య కూడా నా సొంత శరీరం కాబట్టి నా సొంత శరీరానికి ఏదన్నా కొంచెం ఇబ్బంది అయితే నేను బాధపడాలి, ఎందుకంటే నా భార్య కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు, తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరము అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకొనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అమ్మ చెల్లెమ్మలారా, అక్కలారా, నా తోబుట్టులారా, దయచేసి వింటున్న మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవడానికి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని చెప్పినట్లుగా మనం పుట్టినింటికి మంచి పేరు. రూతు గ్రంథం మనం చదవండి ఒక్కసారి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ వాక్యం విన్న తర్వాత రూతు గ్రంథం చదవండి. నయోమి అనే తన అత్తను తల్లిని ప్రేమించినట్లు, ఈ రోజుల్లో తల్లిని దేవుని వాక్యమే చెప్తుంది తల్లిదండ్రుల్ని సన్మానించమని. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? తల్లిదండ్రుల్ని సన్మానించమని. మరి ఇప్పుడు భార్య భర్తలు అయిన తర్వాత భార్య తన తల్లిదండ్రుల్ని సన్మానిస్తే భర్త తల్లిదండ్రులను కూడా భర్త సన్మానించాలి. ఇప్పుడు కుటుంబంలోనికి వచ్చినప్పుడు భార్య పుట్టినింటిని విడిచిపెట్టి ఆ మెట్టినింటికి వచ్చినప్పుడు ఎవరు నీకు తల్లిదండ్రులు అవుతారంటే అత్త మామే తల్లిదండ్రులు అవుతారు. దేవునికి స్తోత్ర. రూతు గ్రంథం చెప్తుంది, రూతు గ్రంథములో రూతు నయోమి అనే అత్తను హత్తుకుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నయోమి అనే అత్తను హత్తుకుని ఆ అత్త కూడా నయోమిని ఏమందో తెలుసా? కుమార్తె అంది. చూద్దాం, చూడండి, రూతు గ్రంథం తీయండి, కుమార్తె చూద్దాం. రూతు గ్రంథంలో ఆ మాటలు నేను సొంతగా చెప్తున్నానా లేకపోతే దేవుని వాక్యం చెప్తుందా? చూద్దాం, దేవుని వాక్యం చూద్దాం. రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథంలో ఆ మాటలు రాయబడిన మాట. రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు చూడండి. 13వ వచనం నుండి వారు పెద్దవారు 13 కాదు 10 నుండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల ఎద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా అన్నది. ఏమన్నదండి? నా కుమార్తెలారా. నయోమికి 2 అబ్బాయిలు. నయోమికి ఎవరండి? 2 అబ్బాయిలు. పెద్దోడు చిన్నోడు, వాళ్ళిద్దరు చచ్చిపోయారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి 2 చచ్చిపోయారు. భర్తలు 2 చచ్చిపోయారు. ఆ భార్యలు మిగిలిపోయారు, విధవరాళ్ళు అయిపోయారు. అయిపోతే ఆమె మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నది. ఎవరు? నయోమి మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నది. వాళ్ళిద్దరు కోడల్నే వెళ్ళిపోండి అమ్మా, నా దగ్గర నాకు పిల్లలు లేరు కదా, ఇంకా పిల్లలు 2 చచ్చిపోయారు కదా, మరి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అమ్మా అన్నది. వెళ్ళిపోమంటే చిన్న కోడలు వెళ్ళిపోతుంది. చిన్న కోడలు ఏమన్నదంటే ఇద్దరు కోడలని ఏమన్నదంటే కోడలు అలా నా కుమార్తెలారా అంది. దేవునికి స్తోత్రం. అంతలా చూసింది. దేవునికి స్తోత్రం. అత్తలు కూడా ఆ కోడల్ని కోడల్లా చూడకూడదు. ఈ రోజుల్లో సీరియల్లో చూసి అబ్బో అత్తా కోడళ్ళ సీరియల్ ఎంత బాగుంటాయో, ఎన్ని రాజకీయాలు నేర్పిస్తాయో సీరియల్. అత్త ఎలా చేసింది అనుకో కోడలు ఎలా చేయాలి, కోడలు ఎలా చేసింది అనుకో అత్త ఎలా చేయాలి, వీళ్ళిద్దరికి గొడవ ఎలా పెట్టాలి. అబ్బాబ్బాబ్బా ఎన్ని సీరియల్స్. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆ నయోమి అనే అత్త తన కోడల్ని కుమార్తెలు అంది. దేవునికి స్తోత్రం. నా కుమార్తెలు అంది. అమ్మ వాళ్ళ మేలు కోరే మీరు నన్ను విడిచి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి అమ్మా, మీ ఇంటికి వెళ్ళిపోండి అమ్మా అంటే చిన్న కోడలు ముద్దు పెట్టుకుని తన అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది తన ఇంటికి. కానీ పెద్ద కోడలు మాత్రం, రూతు మాత్రం ఏం చేసిందో తెలుసా? అత్త నీ దేవుడే నా దేవుడు, నీ స్థలమే నా స్థలం, నీ ఇల్లే నా ఇల్లు, నీతోనే నేను ఉంటాను అని చెప్పి ఆమె నీతోనే ఉంటానని చెప్పి అక్కడ చూడండి, అక్కడ రాయబడిన మాట 16వ వచనం. అందుకు
రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. రూతు చెప్తుంది, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, చివరి వరకు సమాధి వరకు నీతోనే ఉంటానత్త అంద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది అత్తా కోడళ్ళ, బైబిల్ అత్తా కోడళ్ళ బంధం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం అలా చెప్తుంది, అత్తతో చివరి వరకు సమాధి అయ్యేంత వరకు నీతోనే ఉంటానన్నది రూతు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమించిందో అత్త. చూడండి, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టద్దనియు నన్ను బ్రతిమాలుకొనొద్దత్త, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనం, నీ జనాలే నా జనం. ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయ్యే పిల్లలు, ఆడోళ్ళు, నేను పెళ్లి చేసుకున్న ఈ భర్త నా ఓడు, మిగతా వాళ్ళు ఎవరు నా ఓళ్ళు కాదు అని వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈడే నా ఓడు, ఇంకెవడు నా ఓడు కాదు. వాళ్ళ తల్లి ఏంటి, వాళ్ళ అమ్మ ఏంటి, వాళ్ళ అక్క ఏంటి, వాళ్ళందరూ ఏంటి, ఎవ్వరు నా ఓళ్ళు కాదు, ఈడే నా ఓడు. కానీ ఏమి చెప్తుందండి, నీవు నివసించుట నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అలా కలుపుకుపోయే స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు గుణవతులైన స్త్రీలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు గుణవతులైన స్త్రీలు. తన భర్తకు ఉన్న కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం అంతటిని నీ జనమే నా జనం అని కలుపుకుంటుంది. చూసావా, ఆమె తెలివైంది. దేవునికి స్తోత్రం. ఆమె గుణవతులైన భార్య. దేవునికి స్తోత్రం. ఇన్ని చెప్పాను కదా, నేను ఇంకా సమయం ఉందండి అయ్యారు, అయిపోయిందా? ఓకే, ముగించేస్తున్నాను. చివరిగా గుణవతి అయిన భార్య ఏం చేస్తుందో చూద్దాం. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక మాట, గుణవతి అయిన భార్య ఏం చేస్తుందో చూద్దాం. సామెతల గ్రంథం చివరి అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం చివరి అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 554వ పేజీ, 554వ పేజీ. సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుండి చూద్దాం. 10వ వచనం నుండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, చాలా అరుదంట. ఈ రోజుల్లో ఇంకా అరుదే, ఒక విధంగా చెప్పాలంటే నిజమే. ఈ రోజుల్లో అందరూ సపరేట్ కాపురాలకే రెడీ అయ్యి ఉన్నారు ఆడవాళ్ళు. చాలా సర్వే చెప్తుంది, చాలా మంది సర్వే చెప్తుంది, అందరూ ఇదే, భర్త తప్ప నాకు ఇంకెవడూ కాదు, భర్తే, ఆడు కూడా నా కిందే ఉండాలి అన్న స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ గుణవతి అయిన భార్య దొరకడం చాలా జాగ్రత్తగా నెతికి ఇప్పుడు అందుకనే మగపిల్లలు ఆడవాళ్ళని నెత్తుక్కుని పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఉన్న దాంట్లో ఇప్పుడు కూరగాయలు ఏరేటప్పుడు ఏం చేస్తారండి, పుచ్చులన్నీ పక్కన పెడతారు, పుచ్చులన్నీ పక్కన పెట్టి తర్వాత మంచిదాన్ని ఏరుకుని తీసుకొచ్చుకుంటారు. కానీ ఇప్పుడు పుచ్చులో ఉంటే ఏం చేస్తాం, ఏదో ఒకటి రా బాబు అని తెచ్చి పెట్టుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంట, అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, అది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతారంట. అలాంటి గుణవతి అయిన భార్య మీద నమ్మకం ఉంటుంది. కొంతమంది భార్యల మీద నమ్మబుద్ధి అవ్వదు, కొంతమంది భార్యలని నమ్మబుద్ధి అవ్వదు, ఏం చేసేద్దో ఏంటో బాబోయ్ అని నమ్మబుద్ధి అవ్వదు. కానీ గుణవతి అయిన భార్యని నమ్ముతాడు భర్త, నమ్ముతాడు. అంతేకాకుండా అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగుదు, అతనికి లాభం కలిగిస్తుందంట ఆ భార్య. ఆ భార్య ఏం చేస్తుందండి, అతనికి లాభం కలిగిస్తుందంట, లాభసాటిగా ఉంటది. అంతేకాకుండా ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చెయ్యును గాని కీడేమీ చెయ్యదని రాస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమె తన బ్రతుకు దినములన్నీ ఏం చేస్తుందంట, ఆమె తనకి మేలు చేస్తుంది కానీ కీడు చేయదంట. తన భర్తకి ఎప్పుడు మేలు చేస్తుంది కానీ కీడు. ఒక మామగారు సాక్ష్యం చెప్తుంటే యూట్యూబ్ లో ఒక ఆవిడ మామగారు అసలు తన భర్త కోసం ఎంత మంచి సాక్ష్యం చెప్పిందంటే, ఆత్మీయురాలండి, వీళ్ళని ఆత్మీయురాలు అంటారు. ఆ మామగారు అదే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి కాపురాలు ఎలా చేయాలనేది. దేవునికి స్తోత్రం. ఆ మామగారు అలాంటి వాళ్ళని చూసి మనం కాపురాలు ఎలా చేయాలనేది నేర్చుకోవాలి. పరిశుద్ధులు, ఆత్మీయత కలిగిన వాళ్ళు, దేవునికి భయపడే వాళ్ళు, భర్తకు భయపడే వాళ్ళు. దేవునికి స్తోత్రం. అది ఆత్మీయత అంటే.
అది ఆత్మీయత కలిగిన వాళ్ళు. ఆమె తాను బ్రతుకు దినములనియు అతనికి మేలు చేయను గాని కీడేమీ చెయ్యదు. ఆమె గొర్రె బొచ్చును అవిసెనారయు వెదకును. ఎందుకంటే గొర్రె బొచ్చు అవిసెనార అంటే ఆ రోజుల్లో ఆ బొచ్చు ఎన్నిటిని తీసి వస్త్రాలు తయారు చేసుకునే వాళ్ళు అనమాట. అందుకని ఆ చేతులారా తన చేతులారా వాటితో పని చేయును. పని చేస్తుంది ఆమె. అంతేకాకుండా ఆ వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకుంటది, పని చేస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళు అంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో. చీమలు నిరంతరం కష్టపడతాయి. ఏం చేస్తాయండి? చీమలు ఏం చేస్తాయి? నిరంతరం కష్టపడతాయి. ఎందుకు అని అంటే వర్షాకాలం వచ్చినప్పుడు కష్టపడడానికి వీలుండదు. వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కడ చచ్చిపోతామని చెప్పి పుట్టలు కట్టుకుని పుట్టల్లో ఉంటాయి. కాబట్టి ఆ పుట్టల్లోకి నిరంతరం కష్టపడి ఆహారాన్ని దూర ప్రాంతాల నుండి తీసుకొచ్చి దాచుకుంటాయి చీమలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా కష్టపడాలి. గుణవతి అయిన భార్య ఆస్తిని సంపాదించుకుంటుంది. గుణవతి అయిన భార్య డబ్బులు సంపాదించుకొని నా కుటుంబం కోసం నేను అన్ని ఏర్పాటు చేసుకోవాలి, దాయాలి. అన్ని నేను, నా భార్య, నా బిడ్డలు, నా భర్త అందరం కలిసి మంచిగా ఉండాలని. ఇక్కడ కూడా ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి, చీకటితో మా కుటుంబంతో కాదు కానీ అందరి కుటుంబంలో కూడా చెప్తున్నాను. ఈరోజు అందరి కుటుంబాల్లోనూ ఈ రోజుల్లో చీకటితో లేచి వాళ్ళు లేరు. నేనే ఈరోజు చెప్తున్నాను, నేనే 8 లేచాను. నాది తప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చీకటితో లేచే వాళ్ళు లేరు. కానీ గుణవంతమైన భార్యలు చీకటితో 5ంటికే లేచి లేకపోతే 4ంటికే లేచి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని కష్టపడతారు. దేవునికి స్తోత్రం. కష్టపడతారు. భర్త కష్టపడతాడు, భార్య. ఇక్కడ రాయబడిన మాట, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. దేవునికి తన ఇంటి వారికి ఏం చేస్తుందండి? భోజనము సిద్ధపరుస్తుంది. ఇంటి వారికి భోజనం సిద్ధపరచాల్సిన బాధ్యత తన భార్యదే. దేవునికి స్తోత్రం. తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. బాగా ఉన్నవాడైతే పనికత్తెలను పనులు పెట్టుకుంటే ఈ పని చేయి, ఆ పని చేయి అని బత్తెము అంటే పనిని ఏర్పాటు చేస్తాయి. ఈ పని చేయని పనికత్తెలకు పనులు చెప్తా ఉంటాయి. ఆ రోజుల్లో పనికత్తెలు ఉండేవాళ్ళు. కాబట్టి పని చెప్పి పని చేయించుకుంటా ఉంటది. ఈమె పని చేస్తుంది. అంతేకాకుండా ఆమె పొలమును చూచి దానిని పొలాన్ని తీసుకుంటదంట. అంతేకాకుండా తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. కూడబెట్టు ఒక్కొక్క రూపాయి. ఇప్పుడు చూడండి, ఒక ఇటుకేగా అని చెప్పి ఇసిరేసాం అనుకో, మనకు అవసరం లేదని ఇసిరేసాం అనుకో, ఒక్కొక్క ఇటుగా నేనైతే ఇసిరేసాను అనుకో, మా తమ్ముడు అనుకో ఒక్కొక్క ఇటుక దాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. మా బాబాయ్ ప్రేమానందం బాబాయ్ అని మా బాబాయ్. నేను రోడ్డు మీద వెళ్తా ఉంటే కిందకి వంగి తీస్తున్నాడు. అక్కడక్కడ తీస్తున్నాడు. ఏం తీస్తున్నావు బాబాయ్ అని చూస్తే వైర్ ముక్కలు. ఏంటయ్యి? వైర్ ముక్కలు, కరెంట్ వైర్ ముక్కలు తీస్తున్నాడు. అక్కడక్కడ దొరికినాయి అన్ని. ఒక 10 రోజులు అయిన తర్వాత తీస్తే ఎందుకు ఎరుకున్నాడు అనుకునేవాడిని. 10 రోజులు అయిన తర్వాత చూస్తే ఇన్ని వైర్ ముక్కలైనవి. వాటన్నిటినీ తీసి కాల్చాడు అనమాట. కాలిస్తే దాంట్లో నుండి బయటపడింది. ఏం బయటపడిందంటే రాగి బయటపడింది. ఏం బయటపడింది? రాగి. ఆ రాగిని తీసుకెళ్ళి అమ్మాడు. అది చూశాను. ఒక్కొక్కటి పారేస్తే మనకి ఏమీ లాభం రాదు. ఒక్కొక్కటి కూడబెడితే లాభం వస్తది అని అప్పుడు నేర్చుకున్నాను అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గుణవతి అయిన భార్య ఒక్కొక్కటి ఇంటిని కట్టుకుంటది. గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది? ఇంటిని కట్టుకుంటది. అక్కడ చెప్పిన మాట, ఆమె పొలమును చూచి దాన్ని తీసుకుని తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నరికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చెయ్యును. బలంగా పనిచేస్తుందంట. తన వ్యాపారం ఇంకా ఇదంతా చదవను కానీ చివరిగా ఇది వెళ్ళిన తర్వాత చదువుకొని టైం అయిపోయింది. చూడండి 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదండి. చాలా నేనైతే పని చేయకుండా భోజనం చేసేస్తాను. నాకు ఎక్కువ ఆకలి ఎక్కువ. నేనైతే ఎక్కువ పని చేయకుండానే పెట్టమా అంటాను నేను మా అమ్మనైతే. కానీ పని చేసి సంపాదించుకోవాలనుకునేవాడు పని చేసే భోజనం చేస్తాడు. కష్టపడి కొంతమంది నేను చూసా, పెద్దోళ్ళని చూసా, నేను కష్టపడింది నేను భోజనం చేయనని అంటారు చాలా మంది.
కష్టపడందే నేను జీతం తీసుకోనండి అంటారు కొంతమంది. అది నమ్మకత్వం అంటే. దేవునికి స్తోత్రం. కష్టపడందే నేను భోజనం చేయను అనేవాళ్ళు చాలా మంది నేను చూశాను. చూడండి, పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. కుమారులు కూడా ఆమె ధన్యురాలందురు. చాలా మంది కుమార్తెలు ప్రతివత ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఆమె పెనిమిటి పొగుడుతుందంట. ఎప్పుడు పొగుడుతాడంట? ఇప్పుడు ఆమె ప్రతివత ధర్మం చేసిన స్త్రీలందరికన్నా నీవు గొప్పదానివని ఎప్పుడు ఇలా గుణవతి అయిన భార్యగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యబడుదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. దేవునికి స్తోత్రం. గౌనుల దగ్గర అంటే ఊరి ఎంట్రన్స్ లోనే ఆమె పేరు చెప్తే ఆ అమ్మయ్య ఎంత మంచిదండి, ఇంటిని ఎంత బాగా కట్టుకుందండి, ఎంత బాగా ఇల్లు కట్టుకుందండి, ఎంత కష్టపడిందండి అని గౌనుల దగ్గరే, అంటే ఊరి ఎంట్రన్స్ లోనే చెప్తారు నీ గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మంచి పేరు సంపాదించుకుంటుంది. కాబట్టి నూతనంగా పెళ్లి చేసుకుంటున్న స్త్రీలారా, చెల్లెమ్మలారా, అక్కలారా, ఇంకా పెళ్ళైన అమ్మలారా, మీ అందరికి చెప్తున్న మాట, భార్యగా ఉన్న నువ్వు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. కాబట్టి పుట్టినింటికి మెట్టినింటికి కూడా మంచి పేరు తేవలసిందిగా దేవుని నామములో నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. అంతేకాకుండా నువ్వు ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను. నీ ఆత్మీయత, నీ యొక్క మంచితనం నీ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తుంది, ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది. కాబట్టి నీ కుటుంబము, నీ భర్త, నీ పిల్లలు, నీవు అందరూ ఆశీర్వదించబడాలని యేసుక్రీస్తు నామములో యేసయ్య ఈ రోజు నీకు ఈ వాక్యాన్ని తెలియజేశాడు. కాబట్టి ఈ రోజైనా గొంగలి పురుగు నుండి సీతాకోక చిలుకుగా మారడానికి నీ మనసును మార్చుకోమని యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దైవ సేవకులు పాస్టర్ వి శ్యామ్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిద్దాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యం ద్వారా సంఘము బలమందలని, నీ వాక్యంలో లీనమైపోవాలని, వాక్యానికి వినయ విధేయతలు కలిగి ఉండాలని, వారే నా తండ్రి మహిమ మేఘములో నీ వచ్చినప్పుడు ఎత్తబడతారని, అట్టి రీతిగా సిద్ధపడాలని సంఘమును తండ్రి పరిశుద్ధమైన వధువుగా మీరు నీ వాక్కు ద్వారా తీర్చిదిద్దుతున్నందుకు నేను స్తుతిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాద సన్నిధిని ప్రణమిల్లి నీ నామాన్ని గొప్ప చేసి మహిమపరుస్తూ వాక్యం అందించిన నీ దాసుని ఇంకను బలపర్తిగా వాడుకోనండి తండ్రి. సమృద్ధి వాక్కు ద్వారా సమృద్ధి నాయన నీ సన్నిధిలో తృప్తిపరిచి ఆనందింపజేసినందుకు నేను స్తుతిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.